నేను ఇప్పుడు పసుపాలతో చేపల పులుసు చేస్తున్నాను, చాలా బాగుంటది. ఇప్పుడు చేస్తాను చూడండి. కొంచెం డిఫరెంట్ గా చేస్తాను చూడండి. ఫస్ట్ ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుని, 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, కొద్ది కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇందులో మనం కారం అన్నీ వేసుకున్నాము. ఒక 3 స్పూన్లు వేసుకోవాలి కారం. ఒక 2 స్పూన్ సాల్ట్. కారం మనం తర్వాత వేసుకున్నాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు బాగా కలుపుకుందాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. సరిపోయినంత వేసుకుంటే సరిపోద్ది. బాగా మిక్స్ అయిపోయింది. ఇది ఇలా అవ్వాలి. ఇప్పుడు ఇందులో చేపలు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో చింతపండు వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్ లోనే పెట్టాలి. ఒక 10 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం. ఇప్పుడు చెక్ చేసుకున్నాము చేపల పులుసు అయిపోయింది లేదో. ఇప్పుడు చేపల పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. స్మెల్ అయితే సూపర్ గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా సింపుల్ గా అయిపోయిన రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి.